ప్రభుత్వం అంటే ఏం చేయాలి? కళ్ళ ఎదురుగుండా దోపిడీ జరుగుతుంటే కంట్రోల్ చేయాలి. అలా కాకుండా దోచుకునే వాడి దగ్గర నేను కూడా కొంచెం దోచుకున్నానులే అని చెప్తే, మనకు చేతిలో ఉన్నటువంటి పత్రికల ద్వారా నేను గొప్పగా చేశానని చెప్పుకుంటుంటే అది సిగ్గుమాలిన పని అవుతుందా? అద్భుతమైన పని అవుతుందా? ఆలోచించుకోవాలి. ఏందయ్యా అంటే ఈ ట్రావెల్స్ కంపెనీలు ఏదైతే బస్సులకి రూ. 1000 టికెట్‌ని కాస్త 900, రూ. 1000 అయ్యే టికెట్‌ని ఏ రేంజ్‌లో పెట్టారు మొన్న పండగలప్పుడు? 2000, 3000, 4000, 5000, 6000 డిమాండ్‌ని బట్టి పెంచి పడేశారు. ఓపెన్‌గా ఆన్‌లైన్‌లో పెట్టారు. నిజంగా రవాణా శాఖ ఏం చేయాలా? వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని అంతకు మించి అమ్మడానికి వీల్లేదని చెప్పాలి. అమ్మేశారు. వాళ్ళు వచ్చేశారు. వచ్చాక కొన్ని బస్సుల మీద రైడ్ చేశారు. మళ్ళీ ఎళ్ళాక కొన్ని బస్సుల మీద రైడ్ చేశారు. ఓవరాల్‌గా 2000 కేసులు రాశారట. 1.3 కోట్లు ఫైన్ ఏశారట. ఎవడికి ఉపయోగం? ప్రభుత్వానికి 1,30,00,000 వచ్చింది. జనాలు దోపిడీకి గురైంది కనీసం 25, 30 కోట్లు. ప్రతి బస్సులో ప్రతి టికెట్ మీద దోచేశారు కదా! వాడు ఒక 10,00,000 రూపాయలు దోచుకుంటే వాడి మీద రూ. 1,00,000 పెనాల్టీ ఏసామంటే ఎవడికి ప్రయోజనం? ఆ డబ్బులేమన్నా జనాలకి వెనక్కెళ్తాయా? ఇదా ప్రభుత్వం చేయాల్సిన పని? మన చేతిలో ఉన్న మీడియాతో అబ్బో! ఇంత చేశారు అద్భుతం అని రాయించుకునేసి టపటపా చప్పట్లు కొట్టుకుంటున్నట్టు దౌర్భాగ్య పరిస్థితి.